Hey buddies! Now we're discussing about the control flow statements. Control flow statements అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు మామ, ఇప్పుడు ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి ఉన్న కంట్రోల్ చేయాలి కదా. ఏ నెంబర్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, వీటన్నిటిని కంట్రోల్ చేసేదే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మళ్ళీ 3గా ఫర్దర్ డివైడ్ అయ్యాయి. కండిషనల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. వీ ఆల్ ఆర్ నో అబౌట్ ఇటరేటివ్. ఇటరేటివ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ సైకిల్స్. అంటే ఒక 2-3 టైమ్స్ రిపీట్ అవ్వడాన్ని ఇటరేటివ్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇచ్చి ఒక 5 నెంబర్ ఇచ్చాము, ఐ అనే వాల్యూ ఇచ్చాము. ఐ అనేది లెస్ దెన్ 5 అన్నాం. ఐ అనేది లెస్ దెన్ 5 మనం కనుక్కోవాల్సింది ఐ వాల్యూ. కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఐ కంటే ముందున్న వాల్యూస్ అన్నీ కావాలి. 0, 1, 2, 3, 4 దాకా కావాలంటే ఈ ఇటరేటివ్స్ జరగాలి. ఫస్ట్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 3, తర్వాత 4. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం యూస్ చేయాల్సింది ఇటరేటివ్ స్టేట్మెంట్స్. వాటిల్లో టైప్స్ ఉంటాయి: ఫర్, వైల్, డూ వైల్, ఫర్ ఈచ్. మళ్ళీ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే నథింగ్ బట్ ఆఫ్ జంప్ అవ్వడం, అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి జంప్ అవ్వడం. వీటిల్లో బ్రేక్, కంటిన్యూస్, పాస్. బ్రేక్ అంటే మనకు ఒక 5-6 కేసెస్ ఉన్నాయి, వాటిలో మనకి ఫస్ట్ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనం బ్రేక్ వేస్తాం ఫస్ట్ కేసు దగ్గర. బ్రేక్ వేసినప్పుడు ఫస్ట్ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ, ఫస్ట్ కేసు బ్రేక్ వేసాం, సెకండ్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి, సెకండ్ కేసు కూడా. అప్పుడు ఏం చేయాలి? కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూస్ చేయాలి. పాస్, ఒక కేసులో ఉన్నది ఇంకో కేసులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి డేటా అనేది, అప్పుడు పాస్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. ఇఫ్ మనకు తెలిసిందే, ఒక నెంబర్ 5 ఇచ్చాం, 5 అనేది 6 కంటే చిన్నది అని కండిషన్ ఇచ్చాం. 5 కంటే చిన్నదో కాదో మనకి తెలీదు. ఒకవేళ 5 చిన్నదైతే, ఒకవేళ 5 చిన్నది కాకపోతే అనేది ఈ కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. వీటిలో మనము కండిషనల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో కండిషనల్, అన్కండిషనల్ ఉంటాయి. కండిషనల్ అంటే కండిషన్ ప్రకారం జరగడం, అన్కండిషనల్ అంటే కండిషన్ లేకుండా కూడా జరగడం. కండిషనల్ లేకుండా అంటే జంప్, కంటిన్యూస్, రిటర్న్, ఇవి అన్కండిషనల్. ఈ 2 అనేది కండిషనల్. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డెప్త్గా నేర్చుకుందాం. బాయ్.